మనకు ఆశ్చర్యం అవుతుంది కదా, ఎందుకు మనల్ని ఈ లోకం ద్వేషిస్తుందని. ప్రభువు నమ్ముకుంటే కుటుంబం అంతా ఒకటైతారు, మనల్ని వేరు చేస్తారు. ప్రభు సేవ చేస్తే మనల్ని ఏదో రీతిగా చూస్తారు. ఎన్నో విమర్శలు ఉంటుంది, మీకు తెలియదు. ప్రభు సేవ కొరకు ఒక అడిగేయండి, ముఖ్యంగా ఒక స్త్రీగా అడిగేసిన నాకు తెలుసు ఆ బాధ నొప్పి ఎలాగా ఉంటుందని. ఎవరో కాదు మనల్ని తృణీకరించేది, మన సొంత ఇంటి వారి దెప్పి పొడుపులు ఉంటాయి. ఇక్కడ నుండి అక్కడి నుండి పొడుస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో తెలియదు. వాళ్ళు నమ్మరు, చాలా కాలం నమ్మరు నిన్ను దేవుడు పిలుచుకున్నాడని. తర్వాత ఇలాంటి మహిమ కార్యాలన్నీ చూసి అమ్మో వీళ్ళు మామూలోడు కారు, వీళ్ళకి ఎవరు తోడున్నారు? దేవుడు తోడున్నాడు. అది గుర్తించేలోగా చాలా ఆలస్యం అయిపోతుంది. వాళ్ళు విమర్శిస్తారు, వాళ్ళు మనల్ని అసహించుకుంటారు. కానీ ఒక రోజు ఉన్నది, వాళ్ళు మనల్ని దేవుడు పిలిచినాడని గుర్తుపట్టి వాళ్ళు తప్పకుండా వారి నోటి ద్వారా ఒప్పుకోవాల్సిన రోజు ఒకటి వస్తుంది. కాబట్టి నువ్వు భయపడే అవసరం లేదు, నువ్వు చేసే పని ఆపనవసరం లేదు, దేవుడిచ్చిన దర్శనాన్ని ముగించనవసరం లేదు. అందుకే ప్రభువు చెప్పిన మాట ఇది, యోహాను సువార్త 15 ప్రభువు చెప్పిన మాట. లోకము ద్వేషించినప్పుడు మీరు భయపడే అవసరం లేదు.